ఈ మధ్యకాలంలో మేబీ సెవరల్ ఇయర్స్లో టిల్లు చేసినంత ఇన్ఫ్లుయెన్స్ వేరే క్యారెక్టర్ ఏది చేయలేదేమో. ఒక హీరో మీద కానీ ఒక ఆడియన్స్ మీద కానీ. బట్ అవుట్ ఆఫ్ సిద్ధు వస్తున్నారు మీరు ఇప్పుడు. ఆడియన్స్ అవుట్ ఆఫ్ టిల్లు చేస్తున్నప్పుడు ఆడియన్స్కి ఏం చేయాలనే కన్ఫ్యూజన్ మీలోని, సిద్ధునే టిల్లుకి బయటకు వచ్చి ఎలా యాక్సెప్ట్ చేయాలనే కన్ఫ్యూజన్ ఆడియన్స్లోని ఏదైనా ఉన్నట్టు అనిపిస్తుందా? అదేం లేదండి. అంటే ఏ సినిమా అయినా క్యారెక్టరైజేషన్ బాగుండాలి, ఆ క్యారెక్టర్ బాగుండాలి, ఆ సినిమాలో కథ మనల్ని ఎంటర్టైన్ చేస్తే మనం చూసేస్తాం. అంటే మనం మేధావులం సార్, ఆడియన్స్ మేధావులు కాదు. వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. మనమే సెకండ్ హాఫ్లో ఇక్కడ చిన్న డ్రాప్ ఉంది, అక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది, ఫస్ట్ హాఫ్లో టేక్ ఆఫ్ ఇంకా మనం ఎక్కువ అనలైజ్ చేస్తాం అనిపిస్తుంది. బట్ ఆడియన్స్ యాక్చువల్లీ వాళ్ళు చాలా సింపుల్గా చూస్తారు సినిమాని. అంటే మనం 1 సార్లు చూసుకుంటాం కదా మన సినిమా, వాళ్ళు ఒకేసారి చూస్తారు. సో ఐ ఫీల్ దట్ వాళ్ళంత లెక్కలు ఏరేమో అని నేను ఫీల్ అవుతాను సార్. వాళ్ళు ఎంటర్టైన్ చేస్తే చాలు మమ్మల్ని అనేది ఈజ్ దేర్ ప్రైమరీ ఫోకస్. అంటే యూజువల్లీ ఎవరైనా హీరోని తలుచుకున్నప్పుడు మైండ్లో ఆ హీరో విజువల్ కనిపిస్తుంది. అవును, మీ విజువల్ ఏమో టిల్లు కనిపిస్తాడు. అవును సార్. అంటే అది ప్రతి హీరోకి ఒక సినిమా ఉండిపోతుంది కదండి అలాగా. దట్ ఆ హీరో పేరు చెప్పిన వెంటనే అది గుర్తొస్తుంది. అలా ప్రతి హీరోకి ఒక సినిమా ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ ఆ హీరోని వేరే క్యారెక్టర్స్లో యాక్సెప్ట్ చేయరు, లేకపోతే వేరే క్యారెక్టర్ చేసినప్పుడు చూడరేమో అని చెప్పి. ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అండి. యాజ్ లాంగ్ as the film is good, I don't think nobody really gives a shit. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సిద్ధు గారు, మ్యామ్ చెప్పండి. యాక్చువల్లీ కృష్ణ అండ్ హీజ్ లీలా కావచ్చు, టిల్లు కావచ్చు, ఇప్పుడు ఈ మూవీ కావచ్చు. భయపడ్డా కృష్ణ లీలా అంటే మొన్న రిలీజ్ చేశారు, ఎవరు రాలేదని అడుగుతారేమో నన్ను. ఏ మూవీ చూసినా కూడా అమ్మాయిల వెనకాలే పడతారా? అబ్బాయిల వెంట పడమంటారా అంటున్నాను. అది కూడా చేయొచ్చు, అదొక సినిమా అవుతుంది. కాదండి, ఇప్పుడు లవ్ అనేది మన లైఫ్లో చాలా పెద్ద పార్ట్, మన సినిమాల్లో చాలా పెద్ద పార్ట్. సో ఆబ్వియస్లీ మన సినిమాలో లవ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సినిమాలో హీరోయిన్ ఉంటుంది, లవ్ స్టోరీ ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ ఉంటుంది కదండి, లవ్ స్టోరీ ఒక పార్ట్ ఉంటుంది కదా. అని నాకు అర్థం కాదు, పడకూడదా? అంటే అదే స్టోరీ, అదే మీరు సినిమా చూడాలి కదా. ఇప్పుడు టిల్లు స్క్వేర్ చూశారండి, అదే నా స్టోరీ చెప్పండి. అది కూడా ఒక పార్ట్. సో లవ్ అనేది మన లైఫ్లో మేజర్ పార్ట్ కాబట్టి సినిమాల్లో కూడా మేజర్ పార్ట్. సో ఉంటుంది కదా లవ్ స్టోరీ. సో హీరోకి ముందు ఎప్పుడన్నా ఇలాంటి కిస్ జోన్ కోసం ఎప్పుడన్నా ఎక్కడన్నా తిరిగి? ఏమోనండి, నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నాకైతే ఈ పాట మరి కిస్ పార్ట్ గురించి ఇంత ఎత్తుకడం అనే కాన్సెప్ట్ నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే మీరు టిల్లు 1 చూసినా 2 చూసినా పార్టీలో అమ్మాయి కనిపిస్తే టిల్లు కార్లోకి తీసుకెళ్ళిపోయి క్లోజ్ చేశాడు నాకు. ఓకే, వాడు ఇంతసేపు వెతికాడనైతే నేనైతే అనుకోవట్లేదు. నేను అది జాక్ వెతుకుతున్నాడు, టిల్లు వీడికి కొంచెం మంచోడులేండి, వీడు వాడంత దుర్మార్గుడు కాదు వీడు. అయితే మళ్ళీ మోసపోతారా ఈ సినిమాలో కూడా? చేస్తున్నావా? లేదండి, నువ్వెందుకో మా టీం వాళ్ళు డబ్బులు ఇచ్చి పెట్టిన వాళ్ళ ఉన్నావు. థ్యాంక్ యూ రా. అరే టిల్లు టీషర్ట్ వేసుకుని వచ్చావు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓహో, సితారా వాళ్ళు పంపించారా? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నీ పేరు? స్టార్ నాస్టీ స్టార్ నాగు, చాలా బాగుంది. థ్యాంక్ యూ, లవ్ యూ టూ బ్రదర్, లవ్ యూ సార్. సిద్ధు గారు, వైష్ణవి గారు, 1 సెకండ్ అండి, షీ వాంట్స్ టు ఫినిష్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ విషయంలో ఏమన్నా డెప్త్ ఉన్న రోల్స్ ఏమన్నా తీసుకునే అవకాశం ఉంది? ఎట్లాంటి కథలో మీకు? దీంట్లో చాలా డెప్త్ ఉంటుందండి ఈ రోల్లో. లేదు, ఇందులో కూడా చాలా డెప్త్ ఉందండి. ఆ సిద్ధు సార్ క్వశ్చన్ అంటే వైష్ణవి జనరల్గా తెలుగు అమ్మాయి అనగానే బేసిక్గా ఆఫర్స్ గురించి మొన్న ఎస్కేఎన్ గారు ఒకటి మాట్లాడడం జరిగింది. సో అది మీ దాకా ఏమైనా వచ్చిందా, మీ గురించి అని చాలామంది అనుకున్నారు. సో అది ఆయన ఎందుకన్నారో మరి నాకైతే తెలీదు. బట్ తర్వాత క్లారిటీ కోసం వీడియో చేసి పెట్టారు కదా, ఐ థింక్ ఆల్ ఈజ్ వెల్. సిద్ధు గారు, అంటే సార్ టెంప్లెట్ బ్రేకింగ్ క్యారెక్టరైజేషన్స్ కానీ టెంప్లెట్ బ్రేకింగ్ రైటింగ్ కానీ మీ సినిమాల్లో చూస్తుంటా, అంటే మీ యూఎస్బీ అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని బాగా ఇష్టపడటానికి కారణం అదే. ఈ విషయానికి జాక్ విషయానికి వచ్చేసరికల్లా టెంప్లెట్ బ్రేకింగ్ ఏం జరిగింది? ఏం జరగలేదండి, టెంప్లెట్లోనే ఉంటుందా? టెంప్లెట్లో ఉంటుంది సినిమా, కానీ ఇట్ ఈస్ దట్ ఫిల్మ్ దట్ ఎవ్రీ వన్ కెన్ వాచ్. మీరు ఎలా అట్రాక్ట్ అయ్యారు? అంటే మీకు
యూజువల్గా ఉండే స్టోరీస్ కంటే కొంచెం ఆ క్యారెక్టరైజేషన్ అండి నాకు అదే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఒక పని చేయడం ఇంపార్టెంట్, కానీ ఆ పని ఎలా చేయడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు ఒక పద్ధతి ఉంటుంది, మనకి ఇన్స్టింక్ట్ ఒకటి చెప్తూ ఉంటుంది, ఓకే ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే వర్కౌట్ అవుతుందని. బట్ ప్రపంచం అంతా అది అలాగా ఇలా చేయాలని చెప్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టరైజేషన్ చాలా ఇంపార్టెంట్.